ఈరోజు మన వీడియోలో యూజ్ స్టేట్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఇన్‌పుట్ ట్యాగ్ ఉంది కదా! ఇక్కడ ఏదైతే ఇస్తామో అక్కడ ఇన్‌పుట్ వచ్చేటట్టు ఇక్కడ కనిపించేటట్టు చూద్దాము. అండ్ ఒక వేరియబుల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం అనమాట. వీడియోకెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంక మనం కోడ్‌లోకెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదంతా బూట్‌స్ట్రాప్ కోడ్ అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్‌లో చెప్పాను ఎలా ఫార్మ్స్ యూజ్ చేయాలో. ఈ బూట్‌స్ట్రాప్ కోడ్‌లో ఇప్పుడు ఒక ఇన్‌పుట్ ట్యాగ్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇన్‌పుట్ ట్యాగ్‌లో మనము ముందుల స్టేట్స్ యూజ్ చేసుకున్నాం. స్టేట్స్ కోసం కాన్స్టెంట్ ఉపయోగించుకొని స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఒక ఇన్‌పుట్ అనుకోండి. ఇన్‌పుట్ కాకపోతే లేదా ఒక వేరియబుల్ అని తీసుకుందాం. ఏఆర్ఐ వేరియబుల్ అని తీసుకున్నాను. కామా అని పెట్టేసి ఇక్కడ మనం దీని తర్వాత సెట్ వేరియబుల్ అని తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఇక్కడైతే ఖచ్చితంగా స్మాల్ లెటర్స్ ఉండాలన్నమాట. ఫస్ట్ లెటర్ ఇక్కడ వేరియబుల్ అనేది స్మాల్ లెటర్ ఉండాలి. తర్వాత సెట్ అనేది అంటే చేంజ్ చేయటం కోసం. ఒక వాల్యూని దీంట్లో ఇన్సర్ట్ చేయటం కోసం సెట్ అనేది యూజ్ చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉండాలన్నమాట. అంటే వేరియబుల్ అనేది ఇక్కడ స్మాల్ లెటర్ ఉండాలి. ఫస్ట్ లెటర్ ఇక్కడైతే క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇప్పుడు యూజ్ స్టేట్ కాబట్టి యూజ్ స్టేట్ అని తీసుకొని పారాంథసిస్ ఓపెన్ క్లోజ్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. లేదా సింగిల్ కోట్స్ ఇస్తాం ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఈ ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి మనం ఆన్ చేంజ్ అని తీసుకున్నాం. ఆన్ చేంజ్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో దానికోసం ఒక ఫంక్షన్ తీసుకుంటాము. లైక్ చేంజ్ అని. ఇక్కడ ఒక యారో ఫంక్షన్ రాస్తాము. కాన్స్టెంట్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ చేంజ్ అని తీసుకున్నాం కాబట్టి చేంజ్ అని తీసుకున్నాం. చేంజ్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో చూసాము. అలాగే మనం దీన్ని కానీ చేంజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈ వేరియబుల్లోకి మనం ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ సెట్ వేరియబుల్ తీసుకొని ఈ డాట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం ఈ అని దీన్ని టార్గెట్ చేయాలి కాబట్టి టార్గెట్ డాట్ వాల్యూ అని ఇస్తాం. ఈ టార్గెట్ని వాల్యూ చేసుకొని ఈ సెట్ నేమ్లోకి ఎప్పుడైతే ఈ వాల్యూ ఎంటర్ చేస్తావో ఈ ఫంక్షన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఈ వాల్యూని టార్గెట్ చేసుకుని ఈ వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ చేసిద్ది. ఆ వేరియబుల్ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ h1 ట్యాగ్లో ఆ వేరియబుల్ డైరెక్ట్ యూజ్ చేయలేం కాబట్టి జావా స్క్రిప్ట్ HTML కోడ్లో కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. ఈ కర్లీ బ్రేసెస్ లోపల యూజ్ చేస్తాం. ఇక్కడ వేరియబుల్ అని ఉంది కాబట్టి ఈ వేరియబుల్ అని ఇక్కడ టైప్ చేస్తాము. అప్పుడు మనకు వచ్చేస్తుంది అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ నేను ఎలా ఇచ్చాను ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను అప్పుడు వచ్చేస్తుంది అనమాట. హాయ్ గైస్ అంటే హాయ్ గైస్ వస్తుంది. ఇలా వేరియబుల్స్ మనం ఇలా యూజ్ చేసుకుంటాం. ఇన్పుట్ నుంచి ఎలా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం లేదా ఇంకొక వేరియబుల్ తీసుకుందాం చూపించాలనుకోండి. కాన్స్టెంట్ హాయ్ అని తీసుకుంటాం. ఇది మాత్రం ఫస్ట్ స్మాల్గా ఉన్నది. తర్వాత నెక్స్ట్ సెట్ని బట్టి హాయ్ అని తీసేసుకొని ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ పెరాన్సిస్లో ఎక్కడే కావాలంటే మనం హలో ఎవ్రీవన్ అని ఇవ్వచ్చు. అంటే ఇదేంటంటే యూజర్ నుంచి తెచ్చుకోవడం కోసం ఇది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ హాయ్ అని ఉంది కదా ఇక్కడ నేను కాల్ చేసుకుంటాను హాయ్ని. h1 ట్యాగ్లో హాయ్ అని ఉంది కాబట్టి వేరియబుల్ అంటే నేమ్స్ ఏమన్నా చేంజ్ చేయాలి అంటే యూజర్ నుంచి వచ్చే డేటాని తీసుకోవాలి. ఒక వేరియబుల్ మనం డైనమిక్గా ఎంటర్ చేయాలంటే సెట్ వేరియబుల్స్ తీసుకొని దాంట్లో ఎంటర్ చేస్తాము. లేదా డైరెక్ట్గా ఇక్కడ యూజ్ స్టేట్లో కానీ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు హాయ్ అని తీసుకుంటే ఇప్పుడు హాయ్ ఎవరివన్ అని వస్తుంది అనమాట. ఇక్కడ హాయ్ అని ఇస్తాను. సేవ్ చేస్తాను. డ్రాయింగ్ చేస్తాను చూడండి. హాయ్ ఎవరివన్ అని కనిపిస్తుంది కదా. లేదా ఇక్కడ నేను చేంజ్ చేశాను అనుకోండి చేంజ్ అవుతుంది. లేదా ఇక్కడ చేంజ్ అయిపోయినా మనం ఎక్కడైనా వచ్చేసి సెట్ హాయ్లో గుడ్ ఈవినింగ్ అని ఇచ్చాను అనుకో. గుడ్ ఈవినింగ్ అని ఇస్తే గుడ్ ఈవినింగ్ అని పనిచేస్తుంది అనమాట. ఒక నిమిషం సెట్ హాయ్ ఓకే రన్ అవ్వట్లేదు బట్ ఇది ఎర్రర్ వచ్చినట్టుంది. లేదా ఇక్కడికైనా ఇలాగని పనిచేస్తుంది లేదా ఇక్కడన్నా ఇచ్చేయచ్చు అనమాట. గుడ్ ఈవినింగ్ అని గుడ్ బాయ్ అని ఇలా ఇస్తే మనకి ఇక్కడ వేరియబుల్ అనేది చూపిస్తుంది అనమాట. ఇలా మన స్టేట్స్ అనేది ఉపయోగించుకుంటాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.